హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? నేను కూడా బావున్నాను. ఈరోజైతే డైలీ మార్నింగ్ మన హడావిడి రొటీన్ ఉంటుంది కదా! లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయడం ఇట్లా. సో, ఈ హడావిడిలో నా కిచెన్ అంతా ఎంత మెస్సీగా అయిపోయిందో చూసారా? నేనైతే పొద్దున్నే ఇంకా లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేద్దామని కిచెన్‌లోకైతే వచ్చాను. బట్ ఈరోజైతే ఏం కుక్ చేయాలో నాకైతే ఐడియా లేదు. నేను యెస్టర్‌డే ప్లాన్ చేసుకోలేదనమాట. సో, మా పాపనైతే అడిగాను. తను రైస్ అయితే అస్సలు తినను అని చెప్పేసింది. సో, ఇంక తన కోసం చపాతీలు, ఇంకా చికెన్ కర్రీ, ఎగ్ కలిపి చేశాను. వాళ్ళకి నచ్చింది చేస్తే కొంచెం అయినా బాక్స్ ఖాళీ అవుతుంది అని ఒక హ్యాపీనెస్ అనమాట. సో, ఈలోగా నేను వంట చేస్తూనే ఇంకా కౌంటర్ టాప్ పైన ఉంటాయి కదా మనకి, అవన్నీ క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా ఒక చిన్న ఫుడ్ ఐటెమ్ ఉంచినా ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఈగలొచ్చేస్తున్నాయి కదా! అందుకని ఒక్క ఐటెమ్ కూడా ఇంక ఉంచకూడదు. ఎప్పటిదప్పుడే క్లీన్ చేసేయాలి అని ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్నాను సైమల్టేనియస్‌గా. మనం చేసిన ఫుడ్డు పిల్లలు తినేస్తే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా! సో, నాకైతే ఈ విషయంలో చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఒకవేళ వాళ్ళకి తినిపించడం కంటే నాకొక 4, 5 ఐటెమ్స్ వండమని చెప్పినా నేను వండేస్తాను. బట్ తినిపించమంటే మాత్రం నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. సో, ఈ పనైతే మాత్రం నేను మా సిస్టర్‌కి చెప్పాను. తను ఇంకా హాస్టల్ నుంచి వచ్చిందనమాట. వాళ్ళకి ఎలాగో కుకింగ్ అవి ఇంట్రెస్ట్ ఉండదు కదా! సో, అందుకని నేను ఈ హెల్ప్ చేయమన్నాను. పిల్లలకైతే తినిపించమని చెప్పాను. ఇంకా అప్పుడప్పుడు వచ్చే పిన్ని కాబట్టి వాళ్ళు తినిపిస్తే కూడా కొద్దిగా అట్లా ప్యాంపరింగ్ లాగా తినేస్తారనమాట ఇంకా. సో, ఈ లోపల నేను ఈ క్లీనింగ్ కంప్లీట్ చేసేసాను. ఎందుకంటే మనం ఇలా పని చేస్తున్నప్పుడే సైమల్టేనియస్‌గా ఈ పని కూడా చేసేసామనుకోండి, మనకి ఒకే టైంలో మొత్తం పనైతే కంప్లీట్ అయిపోతుంది. అండ్ మధ్య మధ్యలో మనం హాల్‌లో నుంచి అట్లా కిచెన్ చూసినా సరే నీట్‌గా కనిపిస్తుంది. మనకేంటంటే లేడీస్‌కి ఎక్కువగా కిచెన్ చాలా నీట్‌గా ఉండాలనిపిస్తది. అంటే యాస్థెటిక్‌గా ఉండక్కర్లేదు. బట్ నీట్‌గా ఉండాలనిపిస్తుందనమాట. సో, అలాంటప్పుడైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. నాకైతే ఇంకా ఈ పనయిపోయాక చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. డైలీ ఒక్కొక్క ఏరియా అయితే కిచెన్ ఒకరోజు, హాల్ ఒకరోజు ఇట్లా క్లీన్ చేద్దామని పెట్టుకుంటున్నాననమాట. ఆల్మోస్ట్ నాకైతే హాలు, ఇంకా ఒక బెడ్‌రూమ్ అయితే క్లీన్ అయిపోయింది. బట్ ఇంకా కొన్ని పనులైతే ఉన్నాయి. ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా! అందుకే ఇంకా నీట్‌గా చేసుకుందాము అని డీక్లటరింగ్ చేసేస్తే మనకు కొంచెం హ్యాపీ వస్తుందనమాట. అట్లా అయితే రోజు కొద్ది కొద్దిగా చేస్తున్నాను. మొత్తం పనైతే ఒకే రోజు చేసి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే మనకి ఇంకా చాలా పనులుంటాయి కదా! సో, అట్లా మేనేజ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే రేపటి కోసం ఇడ్లీ పిండి వేశాను. అది కూడా మిల్లెట్ ఇడ్లీ. ఈ మిల్లెట్స్ అయితే నేను ఉడికించుకొని అట్లా తినడం నాకు కొంచెం కష్టంగా అనిపిస్తది. అంటే టేస్టు తక్కువగా ఉంటది కదా! సో, అందుకని నేను ఇలా ఇడ్లీలోన, ఇంకా దోసల్లోన వేసేస్తా ఉంటాను. సో, ఇంకా అందరూ కూడా ఇష్టపడతారు ఇంట్లో. పిల్లలతో సైతం తినేస్తారు. అండ్ మనకు కూడా కొంచెం వెయిట్ అది కంట్రోల్‌లో ఉంటుంది. డయాబెటిస్ అలా ఎవరైనా ఉన్న వాళ్ళకి కూడా ఇదైతే చాలా మంచి రెసిపీ. బట్ నేనైతే నార్మల్‌గా వెయిట్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. నాకు నార్మల్ వైట్ ఇడ్లీ తింటే మాత్రం చాలా నిద్రొచ్చేస్తది. కొంచెం అట్లా ఫైబర్ అన్నీ ఉండేలాగా నేను ఇలా మిల్లెట్ ఇడ్లీ అయితే ప్రిఫర్ చేసుకుంటాను. నాకిది చాలా రోజుల నుంచయితే అలవాటయిపోయింది. ఎప్పుడైనా వైట్ ఇడ్లీ అకేషనల్‌గా చేస్తాననమాట టేస్ట్ కోసం. నేనైతే ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు నాకెవరైనా మంచిగా ఇలా ఫుడ్ వండి పెడితే చాలా బావుందనిపిచ్చేది. హోమ్ ఫుడ్ ఎక్కువగా గుర్తొచ్చేది. ఇప్పుడైతే ఎంచక్కా ఇంక నేను ఇంట్లోనే వండి నాకు నచ్చినవి వండుకుంటా ఉంటాను. సో, నాతో పాటు ఇంకా ఫ్యామిలీ మొత్తం అనమాట ఇంకా. కొంచెం ఇదైతే బెస్ట్ ఆప్షనే అనిపిస్తుంది నాకు. అందరము జాబ్‌కి వెళ్ళి సరైన ఫుడ్ లేక ఇలా కష్టం కదా! మనమైతే జాబ్‌కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉండైతే ఫుడ్ ప్రిపేర్ చెయ్యాలి. అన్ని పనులు మనం చేయాలంటే చాలా కష్టము. ఇప్పుడు ఇంట్లో ఉండి ఇన్ని పనులు మేనేజ్ చేయగలం గానీ, బయటికి వెళ్ళొస్తే మాత్రం అస్సలు ఓపికైతే సరిపోదు. ఇంకా కిచెన్‌లోకి వెళ్ళాలనే అనిపిచ్చదు. నాకైతే అప్పుడు రోజు అనిపిచ్చేది. ఇంట్లో ఉండి ఎంజాయ్ చేస్తే బావుంటది కదా! నచ్చినవన్నీ ఇట్లా కుక్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు కదా! అని అనిపిచ్చేది. అండ్ మన వుమెన్స్ ఏంటంటే ఇలా మల్టిపుల్ వర్క్స్ చేయటం వల్ల తొందరగా సిక్ అయిపోతున్నాం అనమాట. స్ట్రెస్ ఎక్కువైపోయి ఇంకా బ్యాక్ పెయిన్ ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి. నేను ఇవన్నీ అయితే కొంచెం రికవర్ అయ్యాను వాటి నుంచి. అండ్ ఆ టిప్స్ కూడా నేను ఒక వేరే వీడియోలో అయితే షేర్ చేశాను. మీకెవరికైనా యూజ్‌ఫుల్ అవుతుందంటే చెక్ చేయండి. వీడియోలో అయితే చాలా కబుర్లు మాట్లాడేశాను కదా! మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్.